అంబటి అనుదీప్ హత్యపై విచారణాధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ను ఏలూరులో వారి కార్యాలయంలో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ కలిశారు. విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చందు జనార్దన్ డిమాండ్ చేశారు. అనంతరం చందు జనార్దన్ మాట్లాడుతూ అంబటి అనుదీప్ను చంపుతామంటూ ఇంటికి వచ్చి బెదిరించిన వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం, సంఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు అనేక అనుమానాలు ఉన్న దృష్ట్యా అవి నివృత్తం జరిగే పరిస్థితే లేదన్నారు. వీటన్నిటి దృష్ట్యా ఆదివారం సాయంత్రం చాట్రాయిలో దివంగత అంబటి అనుదీప్ నివాసంలో సమావేశమై కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు చందు జనార్దన్ ప్రకటించారు. హత్యకు సంబంధించిన అంశంలో ప్రత్యేక విచారణాధికారిగా నియమించిన రాజశేఖర్ గారిని, ఇన్స్పెక్టర్ గారిని కలవటం జరిగింది. అయితే ఎఫ్సిఎల్కి సంబంధించిన రిపోర్ట్లు కొన్ని వచ్చాయి, ఇక కొన్ని రావాల్సి ఉన్నాయనేది వారు చెప్పారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించగా బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారు పెదవేగి ఇన్స్పెక్టర్ గారు దీని మీద విచారణ కొనసాగుతూ ఉందని, కొంత సమయం పడుతుందని చెప్పారు. అయితే ఇప్పటిదాకా బాధిత కుటుంబం అంబటి అనుదీప్ గారి తండ్రి గోపి గారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎవరైతే గతంలో వచ్చి ఇంటికి వచ్చి చంపుతామని బెదిరించారో వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ, వాళ్ళని పిలిపించడం కానీ ఈ రోజు దాకా జరగలేదు. దీని మీద పారదర్శకంగా తప్పనిసరిగా విచారణ కొనసాగాలి. బెదిరించిన వారిని అరెస్ట్ చేయాలి. ఎవరైతే కేసును మేనేజ్ చేయాలనుకున్నారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ హత్యకు సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ, జిల్లా పోలీసు యంత్రాంగం కానీ తప్పనిసరిగా మా యొక్క విన్నపాన్ని సానుకూలంగా ఆలోచించి ఏదైతే బెదిరించి హత్యకు కారణమయ్యారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 2 రోజుల్లో చాట్రాయిలో సంఘాలుగా, అదేవిధంగా చాట్రాయి గ్రామ పెద్దలతో అందరితో కూడా సమావేశమై బహుశా ఆదివారం అనుకుంటున్నాం. దీని మీద నిరసన కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, బాధిత కుటుంబం దివంగత అనుదీప్ గారి ఇంటి వద్దనే తప్పనిసరిగా రిలే కార్యక్రమాలు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలనే దాని మీద ఆలోచన చేస్తా ఉన్నాం. దీని మీద ఆదివారం జరిగే సమావేశంలో పెద్దలందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుని సభ్యులందరికీ కానీ, ప్రజలందరికీ కానీ తెలియజేస్తాం.